caught in the crossfire. It's caught in the నమస్కారం. ప్రజా సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెడనపట్నంలో ఉన్నటువంటి అర్బన్ హెల్త్ క్లినిక్ వచ్చాము. ఇక్కడ సమస్య ఏంటంటే గత సంవత్సర కాలం బట్టి కూడా రెగ్యులర్గా డాక్టర్ అందుబాటులో లేకపోవడం వల్ల పెడనపట్నం ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని చెప్పేసి చెబుతున్నారు. 32,000 జనాభా కలిగిన ఈ పెడనపట్నానికి ఏర్పాటు చేసినటువంటి ఈ ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్ర మందిరంలో డాక్టర్ గారి పోస్టు గత సంవత్సర కాలం బట్టి ఖాళీగా ఉంది. దీంట్లోకి డాక్టర్లు ఎవరు కూడా ఈ పోస్ట్ని తీసుకుంటాకి సుముఖంగా లేరని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్లు దూరంగా ఉన్నటువంటి తామర చెరువు పిహెచ్సికి వెళ్లాల్సి వస్తుందని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసరం అయితే ఏదన్నా ఇంజక్షన్లు చేయాలన్నా కానీ ఇక్కడ డాక్టర్ గారు అందుబాటులో లేకపోవడంతో వాళ్ళు తీవ్ర ఇబ్బందులకు గురయ్యి ఎన్నో వ్యయస్ప్రయాసాలకు వచ్చి అక్కడ పిహెచ్సికి తామర చెరువు ఉన్న పిహెచ్సికి వెళ్లాల్సి వస్తుందని చెప్పేసి వారు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ రెగ్యులర్గా ఒక డాక్టర్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి వారు కోరుతున్నారు. గతంలో రోజుకి 50 నుండి 100 మంది పేషెంట్లకు చూసేవారు. ఇప్పుడు డాక్టర్ గారు అందుబాటులో లేకపోవడం క్రమేపీ రోగుల సంఖ్య తగ్గిపోతుందని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దయించి ప్రభుత్వం వెంటనే స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు. నా పేరు గోపికృష్ణ అండి. నా డిగ్రీషన్ వచ్చి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2. నేను ఇక్కడ 2020 నుంచి రిక్రూట్మెంట్ అయ్యాను. యాజ్ యూజువల్గా మనకి ఫస్ట్లో కరెంటు లేకపోతే మన కృష్ణ ప్రసాద్ గారు సహకారంతో కరెంట్ పెట్టించాం. సారు చాలా సహకారం చేశారు మాకు. అక్కడి నుంచి కూడా మాకు కరెంట్ ఎక్కువ వస్తుందని కరెంట్ వాళ్ళకి చాలాసార్లు చెప్పాం. కానీ ఇక్కడ 60 టెస్టులు మనం అందుబాటులో ఉంచారు గవర్నమెంట్ వాళ్ళు. కానీ ఏంటంటే మనం 20 టెస్టుల వరకు చేయగలుగుతున్నాం. మిగతా టెస్టులు కూడా అందుబాటులోకి వస్తే పేద ప్రజలకు అందరూ కూడా బాగుంటుందని మా సలహా. అదేవిధంగా స్టెబిలైజర్ కూడా ఇప్పిస్తారని కోరుకుంటున్నాం. ప్రస్తుతానికైతే మన దగ్గర జరిగే మాత్రం ఒక 20 టెస్టుల వరకు చేయగలుగుతున్నాం. షుగర్ కానీ, హెచ్పి కానీ, క్రియాటిన్ కానీ, యూరియా కానీ, యూరిక్ యాసిడ్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, ఎల్ఎఫ్టీ కానీ, ఆర్ఎఫ్టీ కానీ, ఎలక్ట్రోలైట్స్ కానీ ఇవి చేయగలుగుతున్నాం. మిగతా టెస్టులు కూడా అందుబాటులోకి వస్తే కొద్దిగా ప్రజలకు ఉపయోగపడతామని కోరుకుంటున్నాను. అదేవిధంగా స్టెబిలైజర్ కూడా ఎవరైనా దాతలు సహకరిస్తే మంచిదని నాకు ఒక చిన్న సలహా. ఇప్పుడు గతంలో డాక్టర్ గారు ఉన్నప్పుడు ఎన్ని టెస్టులు చేసేవారు? సేమ్ అండి, సేమ్ టెస్టులు అయ్యే చేసేవాళ్ళం. నెలకి డాక్టర్ గారు ఉన్నప్పుడు కూడా సేమ్ మేము అలా చేస్తాం. ఇప్పుడు కూడా సేమ్ అంతే చేస్తున్నాం సార్. ఎందుకంటే పేషెంట్ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు అడిగినప్పుడు ఎల్ఎఫ్టీ ఆర్ఎఫ్టీ చేస్తున్నాం సార్. తామర చెరువు పిఎస్సి పంపిస్తున్నాం సార్. నా పేరు కరుణ, స్టాఫ్ నర్సు, యూపీహెచ్సి గూడూరు రోడ్, పెడన. 1 ఇయర్ నుంచి లేరండి. అయితే ఇన్ఛార్జి గారు ఉన్నారు. 3 days ఇక్కడ ఉంటారు, 3 days వేరే చోట ఉంటారండి. అంటే పోస్టులు తీస్తున్నారు కానీ ఈ ప్లేస్ని ఎవరు సెలెక్ట్ చేసుకోవట్లేదండి. ఇబ్బంది పడుతున్నారండి.
ఇక్కడ తామర చెరువు దగ్గర డాక్టర్ గారు ఉంటారండి, అక్కడ పంపిస్తామండి. రొటీన్గా అయితే టాబ్లెట్స్ ఇచ్చి పంపిస్తామండి. ఓల్డ్ పేషెంట్స్కి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది కదా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద ఆ ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తాము. అవును, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకుని వస్తే ఆ టాబ్లెట్స్ కంటిన్యూ చేస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ, 23వ వార్డు, బ్రహ్మపురం దగ్గర వైఎస్ఆర్ కాలనీ. ఇక్కడ మేము దాదాపు ఒక సంవత్సరంన్నర నుంచి ఈ హాస్పిటల్కి రావడం జరుగుతుంది. వస్తే అంతకుముందు డాక్టర్ గారు ఉండేవాళ్ళు, అన్నీ మనకి ఏం కావాలో అన్నీ చూసేవారు. ఆ తర్వాత దాదాపు 7-8 నెలల నుంచి డాక్టర్ గారు ఉండలేదు, ఇక్కడ అపాయింట్మెంట్ లేదు, ఓన్లీ నర్సులే ఉంటున్నారు. ఎప్పుడు బీపీ చెక్ చేయించుకోమని పూర్వం నాకు డాక్టర్ గారు చెప్పడం జరిగింది. 10 రోజులకు ఒకసారి బీపీ చెక్ చేయించుకోమని చెప్తున్నారు, అలాగే వస్తున్నాం. కానీ ఎప్పుడు కూడా ఈ 7-8 నెలల నుంచి డాక్టర్ గారు అందుబాటులో ఉండట్లేదు. ఏదన్నా ఇబ్బంది అయితే ఇక్కడ చాలామంది ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకునే వాళ్ళందరికీ డాక్టర్ గారు లేకపోతే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఒక డాక్టర్ గారిని ఇక్కడ అపాయింట్ చేస్తే బాగుంటుంది, అది ప్రజలందరికీ చాలా మేలు జరుగుతుందని నా అభిప్రాయం. ఈ పెడన చుట్టుపక్కల ఈ పట్టణ ప్రాంతం వారందరికీ ఇది ఈ హాస్పిటల్ చాలా అందుబాటులో ఉంది, అధునాతనంగా నిర్మించారు, బాగుంది. కానీ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ డాక్టర్ గారు లేకపోవడం వల్ల అక్కడ తామర చెరువు దగ్గర, అది గుడివాడ రోడ్లో 4 కిలోమీటర్లు వెళ్ళి రావటం ఈ ప్రజలకు చాలా ఇబ్బంది పడుతున్నారండి. అందుకని మీరు గమనించవలసిందిగా మా ప్రార్థన. ఇక్కడ నా పేరు మట్టా నాగసుశీలరావు అండి. చోడుదుక్కుల నుండి పెడన చోడుదుక్కులు 13వ వార్డు నుండి వచ్చాము. మా అమ్మగారికి ఒక 5 నెలల నుండి బోధకాలు తేడాగా ఉంటే చూపించుకుంటున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి డాక్టర్ గారు లేకపోవడం వలన తామర చెరువు కాడికి వెళ్ళాల్సి వస్తుంది సార్. దీన్ని మాకు తొందరగా కొద్దిగా సేవ్ చేస్తే మేము కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటాం. ఓకే సార్ అండి, రాకుల మన్నాడు పంచాయతీ నుంచి నాకు కొంచెం స్టమక్ పెయిన్ వస్తే చూపించుకుందామని వచ్చాను. వస్తే సార్ ఏమో డాక్టర్ గారు ఏమో లేరని చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు స్టాఫ్ మాత్రం ఉన్నారు, నర్సులు వీళ్ళు ఇంత మటుకే ఉన్నారు. ఇక్కడ పెద్ద డాక్టర్ గారు లేరు అంటున్నారు. వస్తే మళ్ళీ అక్కడక్కడ పెడన్లో తామర చెరువు కాడ ఉన్నారు డాక్టర్, అక్కడికి వెళ్ళండి అని చెప్తున్నారు. వచ్చినప్పుడు ఇబ్బంది మీదే కదా సార్ మేము వచ్చేది. కొంచెం ఇక్కడ మంచి డాక్టర్ గారిని వేస్తే మాకు సమస్యలన్నీ తీరుతాయి. హాస్పిటల్ కట్టారు, ఏమన్నా మా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చూపించుకుంటానికి పెద్ద డాక్టర్ గారు లేరు. అది దయచేసి పెద్ద డాక్టర్ గారిని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నామండి. నాగేంద్రం అండి, నేను రామలక్ష్మి ఎవర్స్ కాలనీ నుంచి వచ్చాను హాస్పిటల్లో. ఇక్కడికి వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళమన్నారు. అక్కడ తామర చెరువు కాడంట, అక్కడికి వెళ్ళాలంటే మాకు బాగా ఇబ్బంది, ఇవి దొరకవు. ఇక్కడి నుంచి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడుతూ అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. దీనికి కాబట్టి ఇక్కడికి డాక్టర్ను ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం.